హాయ్ విను. మనలో చాలామందికి ఒక కోరిక ఉంటుంది బిజినెస్ చేయాలి అని. బిజినెస్ అనేది చాలామంది డ్రీమ్ అనమాట. కాకపోతే ఈ బిజినెస్ చేసే ముందు చాలామంది ఆలోచిస్తారు, నేను ఈ బిజినెస్ చేస్తే బాగుంటుంది, సక్సెస్ అవుతానా, ఫెయిల్యూర్ అవుతానా అని చెప్పి చాలా ఆలోచిస్తారు. సో మీరు చాలా అనలైజ్ చేయాలి, ప్లానింగ్ చేసుకోవాలి, క్యాపిటల్ చూసుకోవాలి, చాలా చేయాలి. కానీ నేను 4 బిజినెస్లు సజెస్ట్ చేస్తాను, ఈ అస్సలు జీవితంలో చేయకండి. ఒకటి పార్ట్నర్షిప్ బిజినెస్. ఒకసారి మీరు ఆలోచించండి, పార్ట్నర్షిప్ బిజినెస్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది. ఏదో కొన్ని రేర్ కేసెస్లో తప్ప మిగతా ఏ కేసెస్లోని పార్ట్నర్షిప్ బిజినెస్ సక్సెస్ కాదు. ఎందుకంటే ఒక స్టేజ్ వచ్చినప్పుడు ఏంటంటే డిస్ప్యూట్ రావడం క్వైట్ కామన్. సో సక్సెస్ అవ్వరు, ఎందుకంటే ఒకరి గ్రోత్ని ఇంకొకరికి ఇష్టపడరు, ఇంకొకరి ఒపీనియన్స్ ఇంకొకరికి ఇష్టపడరు. ఫస్ట్ స్టార్టింగ్లో హనీమూన్ బ్లూస్ బాగుంటాయి, ఫస్ట్లో చాలా హ్యాపీగా సంతోషంగా చేస్తారు, తర్వాత విడిపోతారు, బ్రేక్ అయిపోతుంది బిజినెస్. సెకండ్ MLM బిజినెస్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ బిజినెస్. ఇది చాలామంది చేసి ఉంటారు. ఏంటంటే ఒకళ్ళు జాయిన్ చేసిన తర్వాత వాళ్ళ కింద ఇద్దరు, తర్వాత వాళ్ళిద్దరిని జాయిన్ చేయడం, వాళ్ళిద్దరిని చేయాలి, ఆ లెగ్స్ అనమాట. సో ఈ ప్రొజెక్షన్స్ ఏంటంటే దీని యొక్క లీడర్స్ వచ్చి సెమినార్స్ ఆర్గనైజ్ చేస్తారు. మాకు ఇన్ని కార్స్ వచ్చినాయి, ఇన్ని కార్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం, ఇంత జ్యువెలరీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం, ఆ గిఫ్ట్స్ ఇచ్చి ఈ గిఫ్ట్స్ ఇచ్చామని చెప్పి మనం మోటివేట్ చేసి ఈ బిజినెస్లోకి జస్ట్ మినిమం 5,000 అని చెప్పి మొదలు పెడతారు. మనం ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనం మొదలు పెడతాం. మొదలుపెట్టిన తర్వాత ఏంటంటే ఇది పులి తోకను పట్టుకున్న తర్వాత ఇంక వదలలేము, అది పరిస్థితి. సో ఏం చేస్తాం అంటే ఈలోగా మనం కొంతమంది లెగ్స్ని జాయిన్ చేస్తాం. జాయిన్ చేసిన తర్వాత వాళ్ళకి మనం రెస్పాన్సిబుల్ అవుతాం, వాళ్ళకి మనం గైడ్ చేయాల్సిన పరిస్థితి, వాళ్ళకి రెవెన్యూ వచ్చేటట్టు చూడాలి, వాళ్ళ కోసం మనం వర్క్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మనం ఇండిపెండెంట్గా ఉందాము, ఈ బిజినెస్ పెట్టాలని మనం అనుకుంటాం, కానీ మనం ఉండలేదు. ఎందుకంటే మన పై వాళ్ళ కోసం వర్క్ చేయాలి, మన కింద లెగ్స్ కోసం కూడా వర్క్ చేయాలి. చాలా డేంజరస్ బిజినెస్. దీంట్లో ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీరు మానవ సంబంధాలను వదులుకుంటారనమాట. ఏంటంటే కింద లెగ్స్లో ఏమైనా ఫెయిల్యూర్ అవుతారనుకోండి, మీ మంచి ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్నే జాయిన్ చేస్తారు కదా, వాళ్ళ దగ్గర మీరు చాలా బ్యాడ్ రిమార్క్స్ లేకపోతే వాళ్ళతో రిలేషన్స్ కట్ అవ్వడం కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితి. ఇది ఒక బిజినెస్, చాలా డేంజరస్ బిజినెస్ అనమాట, మల్టీ లెవెల్ మార్కెటింగ్. తర్వాత వచ్చినట్లయితే బైబ్యాక్ బిజినెస్ అని ఒకటి ఉంటుంది, తెలుసు కదండి మీకు, చాలామంది చూస్తూ ఉంటారు, ఆన్లైన్లో దొరుకుతుంటాయి ఇలాంటి బంపర్ షాట్స్. ఏంటంటే మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయండి, మా దగ్గర మిషనరీ కొనండి, ఈ కప్పులు ఈ ప్లేట్లు లేకపోతే ఇంకొక ఐటెం మ్యానుఫ్యాక్చర్ చేయండి ఇంటి దగ్గర, చాలా తక్కువ పెట్టుబడితో మేము గైడెన్స్ ఇస్తాం అని చెప్పి వస్తాయి బిజినెస్లో. సో ఇదంతా అయిన తర్వాత ఏంటంటే మనం బైబ్యాక్ చేస్తామని చెప్పిన తర్వాత బైబ్యాక్ చేయడండి, లేకపోతే ఏదో డిఫెక్ట్ చెప్తాడు. వాళ్ళ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే రా మెటీరియల్ అండ్ మిషనరీ మీకు అంటగట్టడం మాత్రమే. సో ఈ యొక్క ప్రాసెస్లో సక్సెస్ అయ్యే పర్సంటేజ్ చాలా చాలా నేరో మార్జిన్లో బైబ్యాక్ తీసుకుంటాయి కొన్ని. సో చాలా మట్టుకు ఈ బిజినెస్ అనేది చాలా డేంజరస్ బిజినెస్ మళ్ళా. సో మీ దగ్గర ఉన్న కాస్త డబ్బులు మీరు పాడు చేసుకుంటారు, తర్వాత మీ మనశ్శాంతి కూడా పోతుందన్నమాట. నెక్స్ట్ బిజినెస్ నేను వద్దని చెప్పే బిజినెస్ ఏంటంటే లో మార్జిన్తో ఉండే బిజినెస్. అంటే 5%, 10% మార్జిన్, ఏదో ఒకటి ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి ఉన్న డబ్బులు తీసుకెళ్ళి ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు అనిపిస్తూ ఉంటుంది బ్యాంక్లో వచ్చే ఇంట్రెస్ట్ రేట్ కూడా రావట్లేదు అనే ఒక ఫీల్ మీలో తయారయ్యే బిజినెస్లు ఉంటాయి. ఇలాంటి బిజినెస్లు ఏంటంటే రిటైల్లో సక్సెస్ అవ్వదండి, హోల్సేల్లో మాత్రం ఒక 5 to 10% మార్జిన్లో వాళ్ళు అమ్ముతారు. బికాస్ టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మిగులుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు కింద స్థాయిలో రిటైల్గా ఈ బిజినెస్ చేద్దామని చెప్పి 5 to 10% మార్జిన్స్ ఉండే బిజినెస్లు చేయకండి యాక్చువల్గా. సో మీకు కూడా ఏమైనా ఇలాంటి బిజినెస్ ఐడియాస్ అంత బాగోవు, ఫెయిల్యూర్ అవుతాయి అని మీకు అనిపించేమని ఉంటే కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది కదా. సో మంచి బిజినెస్ ప్లాన్ చేసుకొని నెమ్మదిగా బిజినెస్ స్టార్ట్ చేయండి, మంచి బిజినెస్ స్టార్ట్ చేయండి. మీరు బిజినెస్లో సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అండి. హ్యాపీ లివింగ్.